ఎంతో రుచిగా ఉండేటువంటి కొబ్బరి పచ్చడి రెసిపీని షేర్ చేస్తున్నానండి. అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి కొబ్బరి పచ్చడి. ఇది వైట్ రైస్‌లోకే కాకుండా టిఫిన్స్‌కి కూడా చాలా బావుంటుంది కదా! ఇంకా నేను ఎలా చేస్తాననేది షేర్ చేస్తున్నాను ఇక్కడ. 2 కొబ్బరికాయలని ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసేసుకున్నానండి. తర్వాత దానికి సరిపడా పచ్చిమిర్చిని ఈ విధంగా టీ స్పూన్ ఆయిల్‌లో ఫ్రై చేసేసుకున్నాను. కొబ్బరిని ఫస్ట్ గ్రైండ్ చేసేసుకొని దాంట్లో సగం పక్క తీసేసుకున్నా. మిగతా సగంలో వేపించుకున్న పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అంత చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే ఈలోపు పోపు చేసుకుంటున్నాను. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు టేబుల్ స్పూన్ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుని లోపు పోపు దినుసులన్నీ చల్లారినాయండి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్నటువంటి దాన్ని ఇందాక తీసి పెట్టుకున్నాం కదా, సగం దాంట్లో మిక్స్ చేసుకుని వేపించిన పోపును కూడా వేసుకుని చక్కగా మిక్స్ చేసుకుని సర్వ్ చేయడమే. ఇంట్లో కొబ్బరి తురుముకునేది ఉంటే కొబ్బరి తురుముకుంటే పర్లేదండి. ఇలా మిక్సీలో చేసుకున్నప్పుడు ఏంటంటే ఇది నలగడానికి వాటర్ యాడ్ చేస్తాం కదా, పేస్ట్ లాగా అయిపోతుంది. అలా కాకుండా ముందే కొబ్బరిని మనం గ్రైండ్ చేసుకుని పక్క తీసేసుకుని ఈ విధంగా మిగతా ప్రాసెస్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుంటే కొబ్బరి తురుము అలాగే ఉంటుంది.